ఐక్యత అధికారుల ఐక్యత న్యాయమైన కోరికలు వెంటనే అధికారుల న్యాయమైన కోరికలు వెంటనే అధికారుల ఐక్యత అధికారుల ఐక్యత వెంటనే అధికారుల ఐక్యత వెంటనే డెడికేటెడ్ ఆఫీసర్స్ మీరు ఎక్కడైనా చూడొచ్చు. ఇది నేను చెప్తుంది అతిశయోక్తి కాదు. ఏ డిపార్ట్మెంట్లో కూడా మీకు ఇది ఉండదు. నువ్వు ఏ టైంలో లేపేసి అడగండి, నా కార్పొరేట్ అయితేంది, నా ఏరియాలో అయితే అండి, నీ డిపార్ట్మెంట్ సంగతి చెప్పమంటే మన నోటికి చెప్పేస్తూ ఉంటారు టకటక. ఆ స్థితి నీకు భారతదేశంలో ఏ డిపార్ట్మెంట్ ఉండదు. ఈ విషయం నేనన్న మాట కాదండి, మనకున్న ఇంతకుముందు చైర్మన్ గారు శర్మ గారు ఒక మాట అన్నారు, అది సింగరేణి ఆఫీసర్ నాకు ఏందయ్యా తిరుపతి దేశంలో ఆయన అప్పుడు ఉన్నారు, నాకు ఇవ్వండి, నేను తిరుపతి దేవస్థానం మొత్తం మార్చేస్తానని చెప్పి అంత డెడికేటెడ్ ఉన్న ఆఫీసర్స్ సింగరేణి వాళ్ళు. ఈరోజు మరి రోడ్ ఎక్కాల్సిన అవసరం ఏమొచ్చింది? గత 2.5 సంవత్సరాలుగా మాకు రావాల్సింది జీతంలో ఒక పార్ట్ టీఆర్పీ అనే దాన్ని గురించి మేము తిరుగుతూ ఉన్నాము. ఎలాంటి ప్రస్తావన లేదు. ఈరోజు వస్తుంది, ఆ రోజు వస్తుంది అనుకుంటూ 2.5 సంవత్సరాలు గడిపారు. సరే, కొత్త సిస్టము ఇంప్లిమెంట్ చేయడం కష్టంగా ఉంది, సిస్టమ్ తెలియదు అనే ఒక భావన ఉంటే అది వేరే ఇష్యూ. అలా కాకుండా 2007 నుంచి 14 వరకు కోర్టు ఆర్డర్ ఇచ్చింది, తీసుకున్నాం. అదేవిధంగా 2015 నుంచి పేమెంట్ అవుతూనే ఉంది. మరి 2022-23 సంవత్సరము, అదేవిధంగా 23-24 సంవత్సరం ఎందుకు ఆపాల్సి వచ్చింది? ఏం ఇబ్బంది ఏమవుతుంది? ఎక్కడ ఇబ్బంది అవుతుంది? ఇటు హైయర్ మేనేజ్మెంట్ కానీ అటు గవర్నమెంట్ కానీ దీని మీద స్పందించడం కనబడటం లే. ఈ రోజుకి ఎప్పుడో రావాల్సింది. కోల్ ఇండియాలో ఆల్రెడీ పేమెంట్ అయిపోయింది. కోల్ ఇండియాలో 2024-25 సంవత్సరం కూడా ఈ మంత్ పేమెంట్ రావడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. మరి ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. హైయర్ మేనేజ్మెంట్ దీని మీద చోరువ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా రీసెంట్గా పే అప్గ్రేడేషన్ విషయంలో ఆల్రెడీ డిస్కషన్ నడుస్తూ ఉంది అనుకున్నాము. కోర్టు కూడా ఆర్డర్ ఇచ్చింది, జబల్పూర్ కోర్టు ఆర్డర్ ఇచ్చింది పేమెంట్ చేయమని. దానికి అనుగుణంగా ఆల్రెడీ కోల్ ఇండియా వాళ్ళు పేమెంట్ కూడా చేయడం జరిగింది. 1/1/2026 నాడు పేమెంట్ జరిగింది. అప్పటి నుంచి పేమెంట్ జరుగుతూ ఉంది. ఏరియాస్ కూడా సిద్ధమవుతున్నారు వాళ్ళు. మేము అదే అడిగాము, అయ్యా ముందైతే పేమెంట్ చేయండి, ఏదైతే ఉందో మా బేసిక్లో మార్పు తీసుకురండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేయడం జరిగింది. దానికి కూడా పెద్దగా స్పందన లేదు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. రోడ్ ఎక్కాలంటే మాకు చాలా బాధ అనిపించినా తప్పని పరిస్థితులు రోడ్ ఎక్కాం. అయినా సరే ఇటు హైయర్ మేనేజ్మెంట్ అయితేంది, అటు గవర్నమెంట్ నుంచి కానీ ఎక్కువ సమయం మనకు సరిపోతలేదా మరి విషయం అర్థమవుతలేదు. తొందరగా స్పందించకపోతే సమస్య మీద చాలా ఇబ్బంది. దయచేసి ఇప్పటికైనా తొందరగా సమస్య పరిష్కారానికి మార్గం అన్వేషించాలి. తెలిసేసి ఎట్లా మాట్లాడితే దీని సమస్య పరిష్కారం అవుతుంది. ఎందుకంటే విశేషమైన ఏం లేదు దీంట్లో. కోల్ ఇండియాలో ఏం ఇంప్లిమెంట్ అవుతుందో సింగరేణిలో 8 సంవత్సరాలు ఇంప్లిమెంట్ అవుతా ఉంది. ఈసారి ఈ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఈ విషయంలో ఏం చేస్తున్నారు అర్థమవుతలేదు సబ్జెక్ట్ మీద. దయచేసి ఇప్పటికైనా మించిపోయింది లేదు, తొందరగా పిలిచి దీని సమస్య పరిష్కారం చూపించాలని కోరుకుంటున్నాం.